మీ అన్నయ్యని పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ముసలాడు రామోజీరావు టఫెన్స్ గాడు అతను చిరంజీవిని పిలిచి మీరు చంద్రబాబుతో కలవండి, అప్పుడు వైసీపీని మన రాజశేఖర రెడ్డి గారిని ఓడించవచ్చు, లేకపోతే ఓడించలేరు, లేకపోతే చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి కానివ్వండి, ఆ తర్వాత మీరు రానండి అంటే వద్దండి చిరంజీవి, హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి, నేను ఓడిపోయినా పర్వాలేదండి, నేను పార్టీ పెట్టింది ప్రజల కోసం, ఓడిపోయిన హుందాకుంటా, ఇట్లాగ కలిసి నేను చేయనండి, వైఎస్ఆర్ని ఓడించడం కోసం నేను పార్టీ పెట్టలేదండి, నేను గెలవడానికి పార్టీ పెట్టా అని హ్యాట్సప్గా చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చంద్రబాబు ఎంత ఘోరంగా తిట్టాడో తెలుసా, తిట్టించాడో. అప్పుడే నేను ఎమ్మెల్యేకి పోటీ చేశా, ఓట్లు వేయడానికి వస్తే మీకు తెలుసు, ఇప్పుడు 10 ఏళ్ల కింద కూడా క్లిప్పింగ్ తీసుకోండి, ఆ మాటలు ఉంటాయి. మీరు కమ్మాళ్ళకి మెసేజ్లు, మీరు కనుక కాపులకు ఓటేస్తే కాపులు మన కమ్మాళ్ళని బతకనివ్వరు, ఒక్క కాపు ఓటు కూడా వారికి తప్ప మన కమ్మాళ్ళ ఓట్లు పడకూడదు, చిరంజీవి ఓడిపోవాలి, చిరంజీవి గెలిస్తే కాపులందరూ రౌడీలు, మన కమ్మాళ్ళను బతకనివ్వరు. ఇదే వాడు నా తల్లి సాక్షిగా ఒక మహానుభావురాలు చెప్పింది అందరి జనం మధ్య. అప్పుడు నేనేం అనలేక, అమ్మ సరే ఓటులే టీ ఇస్తావా, టీ దాగి బయటకు వచ్చి ప్రెస్లో 11 సంవత్సరాల కింద చెప్పిన మాట ఇది. ఎంత అవమానించాడు. ఇది కాకుండా మీ అన్నయ్య చిరంజీవి ఆడవాళ్ళను కూడా అవమానించేలాగా తిట్టించాడు. అయినా పర్వాలేదా, మీ అన్నయ్య ఫ్యామిలీ తిట్టినా పర్వాలేదా, కాపుల్ని రౌడీలు అన్నా పర్వాలేదా, చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి కావాల్సిందే అని కాపుల మధ్య నిలబడి మాట్లాడుతుంటావా? నువ్వే క్వశ్చన్ చేసుకో పవన్ కళ్యాణ్, నువ్వెంత తప్పు చేస్తున్నావో. నువ్వు పార్టీ పెట్టావు, నేను పార్టీ పెట్టాను, కాపు కులం తప్పులే, మీ కాపు జాతంతా నాకే ఓట్లేయండి, నేను ముఖ్యమంత్రి అవుతా, మీకు బాగా సేవ చేస్తా అంటే హ్యాట్స్ ఆఫ్, మీ కాళ్ళకి దండం పెడతా, ఈ రోజున మీ కాళ్ళకి దండం పెడతా. ఈ మాట మీరంటే మీరు ముఖ్యమంత్రి ఎవరు? మీకు అసలు ఎమ్మెల్యే గెలుస్తా లేదు కూడా తెలియదు. అలాంటి మీరు కాపుల మధ్య కూర్చొని కాపులను తిడుతూ, కాపుల నాయకులను తిడుతూ, చంద్రబాబును పొగుడుతాం. ఏంటి పవన్ కళ్యాణ్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఆలోచించు, నువ్వే ఆలోచించి ఎక్కడికి వెళ్తున్నావో. ఇంతకంటే నీకు నేను చెప్పదలుచుకోలేదు. ఈ బాధ ఎందుకు పడుతున్నానంటే, ముద్దగడ పద్మనాభం అనే వ్యక్తి లెజెండు, ఎంత నాకు ఇష్టమంటే ఆయనతో సినిమా తీశా నేను, ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన హీరోగా సినిమా తీశా. తెలుసా కాపు సోదరులారా, ఆ పేరు తెలుసా మీకు? గణపతి. పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా? ఎలా ఇస్తారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులే మన్ని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైం #1 హీరో, ఎప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక్కరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంతా గొప్పగా నమ్మేవాళ్ళు. కనీసం 5 ఏళ్ల పాటన్నా ఆడ కూర్చున్నాడా? ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చేయి కదా. అంటే ఇది బిజినెస్ అన్నమాట చిరంజీవి గారికి. సినిమా కూడా ఇంతే, డబ్బులు ఇస్తే చేద్దాం, ఈ పోతే వెళ్దాం. ఇక్కడంతే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం, ఎంజాయ్ చేద్దాం, ఓట్లు అయిపోతే వెళ్ళిపోదాం. మనకెందుకు 5 ఏళ్ళు ఖాళీగా ఉంటాం, 5 ఏళ్ళు బోరు పద్దాక. ప్రతిపక్షాలు ఉంటే అధికార పక్షాలు ఉంటే లెక్క వేరు కదా అని ఏం చేశాడు? 18 మంది ఎమ్మెల్యేలు అమ్మేసుకున్నాడు. మీ దాన్ని మేము పొమ్మన్నారు. అంతకుముందు ఏమన్నాడు ఒకప్పుడు, ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం, చాలా మంది మా 18 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు, పులి పిల్లలు అన్న 2-3 నెలలు కూడా అలా ఎంబటి ఇచ్చి పనుగాడు. ఆయన అసలు ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో గెలిపాడు. ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు. దానికి బహుమతిగా తెలుసుగా ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, సహాయ మంత్రి ఇచ్చాడు.
అవన్నీ చేశాడు. మరి అక్కడన్నా ఉన్నాడా? ఆ టైం అయిపోయింది, రాజ్యసభ మళ్ళీ ఇస్తారో లేదో, సహాయ మంత్రి మళ్ళీ ఇస్తారో లేదో, ఇచ్చేట్లేదే వద్దు, మళ్ళీ అక్కడి నుంచి కూడా చెప్పాడు, వద్దే నాకు రాజకీయం వద్దయా, సినిమాలు చేసుకుంటున్నాడు. గుడ్, వెరీ గుడ్, తప్పలేదు, తన తప్పితలు తెలుసుకున్నాడు. సినిమాల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు. మళ్ళీ దేనికి ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లోకి నాకు తెలియట్లేదే. ఇందా మీరు క్వశ్చన్ వేశారు, మీకేం అర్థమవుతుందా చిరంజీవి గారి స్ట్రాటజీ? ఎవరన్నా అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా? ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా? మా తమ్ముడు కోటేయండి, వాడు బాగా చేస్తాడు అంటే నువ్వు బాగా చేయవా, అందుకని నీకు వద్దా? మీ తమ్ముడు బాగా చేస్తాడా? అదనే చెప్పు. నేను వెన్నుపోటు పొడిచాను ప్రజలకి, ముఖ్యంగా కాపు సోదరులకి. ఎంతమంది కాపులు తెలుసా? నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో, నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, ఎమ్మెల్యే టికెట్. అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు. మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇల్లు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. ఓడిపోయినా కూడా పెద్ద బాధపడలా, ఒకసారే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈయన వెన్నుపోటు పొడిచినందుకు, పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. కానీ ఇంకా చాలా గొప్పవాళ్ళు కాపు సోదరులు ఈ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో సర్దుకొని బాధ పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు, ఆ పార్టీ ఈ పార్టీ మీరు కలిసి 6 నెలలన్నా జనాన్ని నమ్మించారు. మీ వాడు 1 month కూడా మా నమ్మించలేపాడే, అయినా మళ్ళీ ఇస్తారా? అవునులే, రాజకీయాలు కదా, ఓటు హక్కు మీకుంది, మీరు నుంచోవచ్చు, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి ఏమో, మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. నమ్మకం లేదా మీకు? గుర్రం ఎగరావచ్చు. వాట్ కెన్ వీ డూ? ఇది అన్నాం అనుకో, ఏమంటే తెలుసా, ఎమ్మటే తిట్లు, లం డ అంటే అసలు రియలైజేషన్ లేదు మనుషులకి, రియలైజేషన్ లేదు. అరే ఒక తప్పు చేశామే, ఐ డిడ్ మిస్టేకే, అన్బేరబుల్ మిస్టేకే, మనం రిపీట్ అవుతామే, లేదు, రియలైజేషన్ లేదు. అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తాడు. వీడు మనల్ని క్వశ్చన్ చేస్తాడా? చేస్తా, ఎందుకంటే నేను ఓటర్ని, ఈ దేశంలో ఒక పౌరుణ్ణి, ఓటకు ఉన్నవాడిని, మంచి నాయకుడు కావాలనుకునేవాడిని. వీడు మంచి నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాడిని. నాలాంటి వాడికి ఈ సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, దట్ ఓన్లీ ఐ కెన్ సే.